దువ్వాడ గారు, జూన్ 9న ప్రమాణ స్వీకారం డేట్ను కూడా అనౌన్స్ చేశారు కొద్దిసేపటి క్రితం బొత్స గారు. ఏంటి మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్లున్నారు. మీరు ప్రత్యేకించి మిమ్మల్ని చూస్తుంటే అసలు ఏం మాట్లాడాలి కూడా నాకు అర్థం కావట్లేదు. ఏంటి సార్, ఏంటి టెక్కల్లో పోటీ చేశారు, అచ్చెన్నాయుడు మీద పోటీ చేశారు. ఈశ్వర్ గారు నమస్కారం. అలాగే ప్రసాద్ రావు గారు నాకు ఇష్టమైన వ్యక్తి, వారికి నా నమస్కారం. ఖచ్చితంగా 175కి 175 స్థానాలు, 25 పార్లమెంట్ అన్న స్థానాలు మేము వెనక్కి తీసుకోవట్లేదు. దానిపైనే స్టాండ్ అయినాం. ఖచ్చితంగా గెలుస్తాం. ఈ మధ్య ట్విట్టర్ లో కూడా వచ్చింది దట్ 4 ఆల్సో అని వచ్చింది. అంటే కుప్పం, మంగళగిరి, టెక్కలి, పిఠాపురం 4 కూడా గెలుస్తాం సార్. ఇంకో పురం వదిలేశారు, ఇంకో పురం వదిలేరు. పిఠాపురంతో పాటు ఒక పురం, ఇంకో పురం ఉంది, అది హిందూపురం. ఆల్ 5. ఖచ్చితంగా నేను ఈరోజు కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను సార్. ఎలక్షన్ బ్రహ్మాండంగా చేసాం. నేను ఎప్పుడు మీకు చాలా సార్లు చెప్పాను, టెక్కలకు వచ్చేటప్పటికి అవును రిగ్గింగ్ వల్ల మాత్రమే వాళ్ళు గెలుస్తారని. ఓకే, ఈ రోజు రిగ్గింగ్ ఆపాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. ఖచ్చితంగా ఎన్నికల్లో గెలిచే జగనన్నకు బహుమానంగా టెక్కల సీట్ ని తీసుకొచ్చి వారి చేతుల్లో పెడుతున్నాను. తప్పకుండా ఈ రోజు ఐపాక్ టీమ్ లో మా ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్ గా ఫ్యాక్ట్స్ అన్ని కూడా రివీల్ చేస్తూ మాట్లాడారు. ఖచ్చితంగా మాకు ఆ మెజారిటీతో మేము గెలవబోతున్నాం. అది మీరు ఒకటి గమనించాలి. 60 సంవత్సరాలు పైపడినటువంటి వాటర్స్, అబౌవ్ 60 years, అలాగే మహిళలు విపరీతంగా వచ్చి ఓట్ కాస్ట్ చేశారు. అంటే 80% అబోవ్ ఈ రాష్ట్రంలో పోలింగ్ అయింది. ఇప్పటి వరకు పోలైనటువంటి శాతానికన్నా ఇతర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు హైయెస్ట్ పర్సెంటేజ్ పోలైంది. అవును, ఇది ఒక శుభ సూచకం సార్. వాళ్ళంతా మీకు వ్యతిరేకంగా ఓటేయడానికి ఉదయాన్నే క్యూ లైన్ లో నిలబడ్డారనేసి చంద్రబాబు, లోకేష్ నాయుడు ఇద్దరు అంటున్నారు సార్. మాకు వ్యతిరేకంగా ఓటేయాల్సిన అవసరం, లేకపోతే చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఓటేయాల్సిన అవసరం ఏముంటది సార్ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు చేసిన మేలేంటి సార్? చంద్రబాబు నాయుడు సృష్టించిన సంపదలు ఏమిటి సార్? ఇప్పుడు ఆయనకు అనుకూలంగా ఎంతమంది జనాలు క్యూలోకి వచ్చేసి ఎండనక చాలా దగ్గర ఇబ్బందులతో కూడా వచ్చి ఓట్లేసారు. 6 గంటల వరకు జనం బోరలు తిరిగినట్టు. మరి చంద్రబాబు నాయుడులో ఉన్న కొత్త విషయం ఏముంది సార్? అంటే పవన్ కళ్యాణ్ తో నేను గెలవలేను, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేను కాబట్టి నిన్నటి వరకు తిట్టిన పవన్ కళ్యాణ్ బూట్ పాలిష్ చేయడానికి పవన్ కళ్యాణ్ కలుపుకోవడం కొత్తదనమా? లేకపోతే వీళ్ళిద్దరూ ఢిల్లీ వెళ్ళి కాలు పట్టుకొని ఢిల్లీ రాజకీయాన్ని తీసుకొచ్చి వీళ్ళలో కూటమి కింద కలుపుకోవటం వీళ్ళ కొత్తదనమా? మళ్ళీ అదే ఢిల్లీ నాయకుల్ని ఇష్టానుసారం తూర్పారా పట్టినటువంటి చంద్రబాబు నాయుడు భారతదేశంలో మోదీకి తిట్టినంతగా చంద్రబాబు నాయుడు తిట్టినంతగా ఎవరు విమర్శించలా. అలా విమర్శించిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ని చాలా దారుణంగా విమర్శించినటువంటి చంద్రబాబు నాయుడు. మరి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఓడించలేనని ఎవరు చెప్పారు సార్? చంద్రబాబు నాయుడు చెప్పాడు. నేను ఒక్కడినైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేనని ఎవరు చెప్పారు? పవన్ కళ్యాణ్ చెప్పాడు. మేము చెప్పలా. వాళ్ళిద్దరు స్టేట్మెంట్స్ తోనే వాళ్ళందరూ ఒకటైనారు. ఒకటైన తర్వాత చాలా దారుణంగా శాతం అంతా కూడా పడిపోయింది. వాళ్ళ పబ్లిక్ లో ఉన్నటువంటి ఇమేజ్ అంతా కూడా మొత్తం కోల్పోయి ఈ రోజు ఎన్నికల్లో వాళ్ళు రాజకీయంగా సమాధి అయిపోయారు సార్, భూస్థాపితం అయిపోయారు. ఒకవైపు చంద్రబాబు వచ్చిన వాటర్, ఒకవైపు చంద్రబాబు ఉన్నారు, చంద్రబాబుకి ఇటువైపు పవన్ కళ్యాణ్ ఉన్నారు, అటువైపు పురంధేశ్వర్ ఉన్నారు, ప్రచారం చేయడానికి మోడీ గారు ఉన్నారు. మరి ఎలా సాధ్యమవుతుంది 151 సీట్లకు మించి? సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇతరులకి ఒకటే తేడా సార్, ఆయన చెప్పాడంటే చేస్తాడంతే. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటంటే చెబుతారు, చేస్తారు. అది నమ్ముతున్నారు సార్ జనం. మీకు సామాన్యమైనటువంటి పూరి గుడిసెలో ఉన్నటువంటి ఒక ముదుసలి 90 సంవత్సరాల ముదుసలి నుంచి 5వ తరగతి చదువుతున్నటువంటి చిన్న పసిపిల్లాడి వరకు ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నది ఏంటంటే నమ్మకం. అంతేకాదు సార్, మాకు కూడా, కార్యకర్తలకు కూడా, నాయకులకు కూడా, ప్రజాప్రతినిధులకు కూడా అందరికీ ఉన్నది ఆయన మీద నమ్మకం. చెబితే చేస్తారు. అలాంటి నమ్మకమే ఆయన పెట్టుబడి సార్. ఆయన నమ్మకమే అతని మీద, ఆయన మాటలో ఉన్నటువంటి నమ్మకమే ఈ జనం సార్. ఆయన మాటలో ఉన్నటువంటి ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోవడన్నటువంటి విశ్వాసమే ఈ ప్రజలు సార్. అదొక్కటే ఆయన గెలుపుకు కారణం సార్.
ఆయన చెప్పిందల్లా చేశారు. 4 పేజీల మేనిఫెస్టో 99% పూర్తి చేశారు, అమలు చేశారు. మళ్ళీ మేనిఫెస్టో విడుదల చేసే దాని దగ్గర ఎక్కడ అబద్ధం చెప్పలేదు. చెయ్యగలిగినదే చెప్పాడు, చెయ్యలేనిది చెప్పలా. ఇవ్వాలంటే ఇచ్చేది సార్, రైతులకి రుణమాఫీ అనొచ్చు, కానీ అనలా. ఇష్టానుసారంగా ఈ చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా. చంద్రబాబు మేనిఫెస్టో చాలా ఆకర్షణీయంగా ఉంది కదా సార్, మీకంటే ఆకర్షణీయంగా ఉంది. చాలా ఆకట్టుకునే పథకాలు ఉన్నాయి, అట్రాక్ట్ చేసే పథకాలు, స్కీమ్స్ ఉన్నాయి అందులో. సార్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఎక్కడైనా సరే కొత్తదనం ఉందా సార్? 40 సంవత్సరాల అనుభవం, 14 సంవత్సరాల ఇండస్ట్రీ, అమ్మఒడిని తీసి ఏంటి తల్లికి వందనం అని పెడతాడా? సిగ్గు లజ్జ సరం ఉందా సార్? నీవు 40 సంవత్సరాల అనుభవంలో నీకు కొత్త పథకం, ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని చెప్పలేకపోయావు. సూపర్ 6 అన్నావు, అరే కాదు సూపర్ 7 అంటావు, మళ్ళీ ఇష్టానుసారంగా మార్చేస్తావు. లేదు మాది ఇద్దరం కలిపిస్తాం మేనిఫెస్టో అంటావు, జాయింట్ మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో అంటావు. పవన్ కళ్యాణ్కి తెలిసే సబ్జెక్ట్ ఏంటి మేనిఫెస్టోలో సబ్జెక్ట్ పాయింట్స్ పెట్టడానికి? పవన్ కళ్యాణ్కి తెలిసి ఏడ్చింది ఏమీ లేదు. ఇద్దరు కలిపి ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు. ఆ ఇద్దరు కల్పించిన మేనిఫెస్టోని బీజేపీ వాళ్ళు మాకు సంబంధం లేదన్నారు. ఈ దిక్కుమాలిన మేనిఫెస్టోని నమ్మేది ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోద్ది అన్నాడు ఈ మహానుభావుడు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోనే కాపీ కొట్టి పేర్లు మార్చి విడుదల చేసిన ఈ మేనిఫెస్టో ఈ రోజు మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోలో మనకు ఆదాయం ఎంత, స్టేట్ బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్ లో నేను ఇస్తున్నటువంటి హామీలకు, ఈ పథకాలకు ఎంత ఖర్చు అవుతుంది అనేది పక్కాగా ఎస్టిమేషన్ వేసి, ఆ ఎస్టిమేషన్ కి విత్ ఇన్ ది లైన్స్, అంటే మనకున్నటువంటి ఆదాయానికి లోపలే ఆయన ప్రభుత్వ పథకాల్ని ఈ రోజు నిర్ణయించారు. మరి చంద్రబాబు నాయుడు దానికి రెట్టింపు ఎన్ని సిలిండర్లైనా ఇస్తాడంట, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తాడంట, ఎంతమంది అన్లిమిటెడ్ అనమాట. మరి అప్పుడు ఆంధ్రప్రదేశ్ సింగపూర్ అయిపోతుందా సార్? మరి శ్రీలంక అయిపోతుందని చెప్పాడే. ఈ పథకాలు సోమరపోతులు అయిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల వల్ల ప్రజలు అని చెప్పాడే. మరి అదే పథకాలను కాపీ కొట్టి మేనిఫెస్టో విడుదల చేస్తే ఈ రాష్ట్రంలో నమ్మేవాడెవరు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోలో నేను చెప్పింది చేశాను 19 నుంచి 24 వరకు, 24 నుంచి 29 వరకు నేను ఇదే చేస్తాను, నేను మంచి చేశానని మీరు నమ్మితే, ఆ దేవుడు ఆశీర్వదిస్తే, కరుణిస్తే మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాను, మంచి చేస్తాను అన్నది జగన్ అన్న మాట. కానీ నేను అధికారంలోకి వస్తే కొడతాను, తంతాను, చంపుతాను, జైల్లో పెడతాను, రోడ్డు మీద పరిగెట్టిస్తాను, రెడ్ బుక్ రాశాను. ఇది మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు తాలూకా మేనిఫెస్టో. ఈ దిక్కుమాల మేనిఫెస్టోలు మరి పవన్ కళ్యాణ్ ఏమన్నారు? జగన్ గుర్తు పెట్టుకో అతఃపాతాళానికి తొక్కేస్తానన్నారు. మరి వైఎస్ఆర్సీపీని అతఃపాతాళానికి ఆయన తొక్కేయబోతున్నారా లేదా? సార్ సర్వభ్రష్టుడు, సర్వ నీచుడు, దిక్కుమాలినటువంటి క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో పనిచేసిన కూలివాడి పనివాడి తాలూకా కాళీ ధూళికి కూడా పనికిరాని పవన్ కళ్యాణ్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేవాడా? అంత శక్తి అది ఉందా? అసలు పవన్ కళ్యాణ్ ఎవరు సార్? మోసం చేసినటువంటి మోసగాడు. ప్రజలందరూ కూడా గుర్తించారు. ప్రజారాజ్యం పెట్టి యువరాజ్యం అధ్యక్షుడిగా ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపినటువంటి వ్యక్తి, ఈ రోజు జనసేన పెట్టి జనసేనని తీసుకెళ్లి తెలుగుదేశంలో కలిపినటువంటి వ్యక్తి, అమ్ముడైపోయినటువంటి వ్యక్తి. 4 రోజులు అయిపోయింది కదా, ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కదా, మళ్ళీ వాడిని కనబడమని. మరి కనపట్టు మళ్ళీ సంవత్సరం ముందు వస్తాడు, ఒక ఏడాది ముందు వస్తాడు, మళ్ళీ బేరాలు పెట్టుకుంటాడు. ఏమైపోయారు? ఆ రోజు మధ్యాహ్నం నుంచే మాయమైపోయారు. ఎలక్షన్ జరుగుతుంటే నాకు తెలిసినంత వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా ఎలక్షన్ జరుగుతూ ఉంటే తను ఓటేశారు, మంగళగిరిలో వేశారు, ఓకే, వెళ్ళి పిఠాపురంలో అసలు ఓటింగ్ ఎలా జరుగుతోంది, పోలింగ్ ఎలా జరుగుతుందో పరిశీలించాలి. ఆయన మధ్యాహ్నం నుంచే రాష్ట్రం వదిలి వెళ్ళిపోయారు. ఇది చాలా విచిత్రమైనటువంటి అంశం. నాకు తెలిసి ఏ నాయకుడు ఇలా చేయలేదు. ఇంతవరకు జరగలేదు సార్. మధ్యాహ్నం రాష్ట్రం విడిచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా కాపాడతాడు సార్? పిఠాపురంలో పోటీ చేసిన వ్యక్తి నీకు పిఠాపురంలో ఓట్లేదు సరే, కనీసం ఒక కార్యకర్తకు భరోసాగా నిలబడ్డావా? నీ కోసం బూతుల దగ్గర గొడవలు పడ్డారు కదా, చాలా ఇబ్బందులు పడ్డారు కదా, క్యూ లైన్ లో ఉన్న ప్రజలను చూడడానికి వెళ్ళావా? ఏ బూత్ లోనైనా పరిశీలించడానికి వెళ్ళావా? కనీసం పిఠాపురం హెడ్ క్వార్టర్ లో కూర్చొని కార్యకర్తలకు భరోసాగా నిలబడ్డావా? వాడెవడు సార్ మేకప్ వేసుకొని సినిమాల్లో నటించుకొని డబ్బుల కోసం ప్రాకులాడి ఎవడు డబ్బు ఇస్తాడని తిరిగేటటువంటి ప్యాకేజీ ఫెలో. ఆ ప్యాకేజీ ఫెలోకి మా రాజకీయాల్లో ఉండే వాళ్ళకి మేము ఉన్నాం. ఈ రోజు
ఉదయం 4 నెలల నుంచి నిద్రాహారాలు లేకుండా పనిచేసాం. పోలింగ్ రోజు కూడా ప్రతి కార్యకర్తకి అండదండలుగా ఉన్నాం. పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి కార్యకర్తని పిలుచుకుంటా ఎలా ఉన్నావు, నీ పరిస్థితి ఏంటి, ఆరోగ్యంగా ఉన్నావా, నీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా గ్రామాల్లో, ఇలా ప్రతి ఒక్కటి మేము పరామర్శించుకుంటూ పరిశీలించుకుంటూ వెళ్తుంటాం. ఇది దైనందిన రాజకీయ జీవితంలో ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం. అంతేగాని పోలింగ్ అవుతుంటే ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్ పోయేవాడు మళ్ళీ ప్యాకేజ్ కోసం మళ్ళీ వాడది ముందే వస్తాడు. పవన్ కళ్యాణ్ కొన్ని ఎథిక్స్ సైడ్ సార్, పిఠాపురంలో దమ్ముంటే గెలవమనండి సార్. పిఠాపురంలో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టి అంటే ఆయన పొరపాటున అన్నారేమో, గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించుకుంటాను అన్నారు. పిఠాపురంలో గెలుస్తానన్నారు, అసెంబ్లీలో అడుగు పెడతానన్నారు. సరే అది వదిలిపెట్టండి, ఆయన అన్నది ఉందా చెప్పాను. కానీ ఈ 2 పాయింట్లు చెప్పండి. పిఠాపురంలో గెలవడం, అసెంబ్లీలో అడుగు పెట్టడం సాధ్యం కాదా? మూడోది వదిలేద్దాంలేండి. 3వ పాయింట్, ఒక ఎమ్మెల్యే గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించుకోవటం నాకు అర్థం కాలేదు. అవి నెంబర్ 1. 2, పిఠాపురంలో గెలవటం అన్నది పవన్ కళ్యాణ్ కి అసాధ్యం సార్. ఈ జన్మలో అసెంబ్లీలో అడుగు పెట్టలేడు సార్. నేను నోట్ చేసుకుంటాను ఈ పాయింట్. మళ్ళీ జూన్ 4న మాట్లాడతాను మీతో. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారా ఓడుతున్నారా ఖచ్చితంగా చెప్పండి ఒక పాయింట్. 100% చిత్తుగా ఓడిపోతున్నాడు. చిత్తుగా ఓడిపోతున్నాడు. చూసుకోండి సార్. మరి కుప్పంలో ఏం జరుగుతుంది? గీతమ్మ గెలుస్తారు. సరే, గీతమ్మ గెలుస్తారు. రైట్. కుప్పంలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? పాయింట్ అడుగుతారు. కుప్పంలో మా భరత్ గెలుస్తాడు సార్. మా సోదరుడు భరత్ గెలవబోతున్నాడు అఖండ మెజార్టీతో సార్. 40 ఏళ్లలో కుప్పంలో అడుగు పెట్టని చంద్రబాబు నాయుడు డోర్ టు డోర్ ప్రతి వీధిలో కూడా తిరగాలని దిక్కుమాలిన పరిస్థితి. ఎన్నిసార్లు పెట్టుకున్నాడు మీటింగ్. దాని అర్థం ఏంటి సార్? భయం పుట్టించాడు భరత్, దడ పుట్టించాడు భరత్. చిన్న యువకుడు మీరు ఎన్నికల ఫలితాలు చూస్తారు.